థియేటర్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. థియేటర్ల బంద్ పరిస్థితికి కారకుల్లో జనసేన వాళ్ళున్న ఎలాంటి చర్యలకు కూడా వెనకాడొద్దంటూ అధికారులను ఆదేశించారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సినిమా హాళ్ల బంద్ ప్రకటన తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. తెలుగు చిత్రరంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటన వెలువడడానికి నేపథ్యం ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పుగోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. ఇక బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైన చర్చించారు. ఈ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడు ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని మంత్రి దుర్గేష్ కు పవన్ కళ్యాణ్ సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, ఈ ఇండస్ట్రీకి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి చర్చించారు. ముఖ్యంగా సినిమా థియేటర్ల బంద్కు సంబంధించి ఏదైతే సినిమా థియేటర్ల బంద్ అనేది వార్త ఎక్కడి నుంచి వచ్చింది, మొదటగా ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఏరియా నుంచి వచ్చింది కాబట్టి అక్కడ థియేటర్లకు సంబంధించి యాజమాన్యులు ఎవరున్నారు, అసలు ఈ బంద్ తీసుకురావడం వెనక కారణాలు ఏంటనే దానికి సంబంధించి కూడా ఆరా తీయాలి, పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ముందు నుంచి చెప్తున్నటువంటి 4 వ్యక్తులు ఈ బంద్ వెనకాల ఉన్నారు, కుట్ర జరిగిందనేది డిప్యూటీ సీఎం భావిస్తున్నారు. ఇందులో భాగంగానే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే నిన్న ఒక నిర్మాత బంద్కు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక థియేటర్ల యాజమాన్యాలు ఈ థియేటర్లో ఎక్కువగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ముఖ్యంగా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక రాజకీయ నేత ఇది బంద్ వెనకాల ఉన్నారని నిన్న చేసినటువంటి కామెంట్. దీంతో పాటు జనసేనకు సంబంధించినటువంటి లీడర్ కూడా ఒకరు థియేటర్ల వెనకాల ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించినటువంటి, అవసరమైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులున్నా కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా ఎంక్వైరీ ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు ఇకపై నుంచి ఎవరైనా కనుక సినిమా టికెట్ల రేట్లు కనుక పెంచుకోవాలన్నట్లయితే ఖచ్చితంగా వ్యక్తిగతంగా వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని కలవడం కానీ, వ్యక్తిగతంగా సినిమాటోగ్రఫీ మంత్రి కానీ, డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ కూడా కలవడం అనేది జరగకూడదు. కేవలం నిర్మాతల మండలితో ద్వారా మాత్రమే టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళు ఇక్కడ అప్రోచ్ అవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా సిద్ధం చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలో విడుదల కాబోయే హరిహర వీరమల్లు సినిమాకు కూడా అదే విధమైనటువంటి ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి. ఏదైతే ఫిలిం ఛాంబర్ ఉంటుందో ఛాంబర్ ద్వారానే ప్రభుత్వానికి అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయిన తర్వాత టికెట్ల రేట్లకు సంబంధించినటువంటి పరిశీలన ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటు ఏవైతే థియేటర్లు మల్టీప్లెక్స్లు ఉంటాయో ఆ థియేటర్లకు సంబంధించి, అలాగే మల్టీప్లెక్స్లకు సంబంధించి లోపల ఉండేటువంటి ట్యాక్స్ ఎంత కడుతున్నారు, టికెట్లు ఎంత అమ్ముడవుతున్నాయి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తినుబండారాలు, సామాన్య ప్రజలంతా కూడా థియేటర్లు వెళ్తే అక్కడ తినుబండారాల రేట్లు ఏ విధంగా ఉంటున్నాయి, పరిశుభ్రత ఉంటుందా, లేదంటే నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారా, వీటన్నింటికి సంబంధించి కూడా ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ అనేది ఉందా, వీటన్నింటికి సంబంధించి కూడా తనిఖీలు నిర్వహించాలి. తనిఖీలు నిర్వహించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కనుకుంటే వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలా మొత్తం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిపైన కూడా ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో సమీక్షించి వాళ్ళకి సంబంధించినటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇండస్ట్రీ పాలసీని కూడా తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకోబోతున్నామంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా థియేటర్ల బంద్ వ్యవహారానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటీవలే ఓ నిర్మాత కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన రాజకీయ నాయకుల ప్రమేయం ఉందంటూ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ నాయకులు ఎవరు, జనసేన పార్టీకి సంబంధించిన వారా లేదంటే ఇతర పార్టీకి సంబంధించిన వారంటి వారా, ఎవరైతే ఉంటే ఎవరు తనా మనా భేదం అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. జనసేన పార్టీకి చెందినటువంటి నేతలైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్
సీరియస్గా ఉన్నారని చెప్పాలి. ఒక పక్క ఈ బంద్ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరొక పక్క థియేటర్లలో ఉన్నటువంటి పరిశుభ్రత, అక్కడ ఉన్నటువంటి ఆహార పానీయాల అమ్మకాల ధరలకు సంబంధించి, అలాగే టికెట్లు రేట్లు పెంచుకునేందుకు తీసుకోవాల్సినటువంటి మార్గదర్శకాలకు సంబంధించి వీటన్నిటినీ కూడా ఒక పాలసీ రూపొందించే పనిలో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పొచ్చు. మాది దుర్గా, అంటే నిన్న పవన్ రిటర్న్ గిఫ్ట్ అనే అంశం పైన అల్లు అరవింద్ కూడా మాట్లాడారు, నేను దిల్ రాజు కూడా మాట్లాడారు. అంటే ఈ కొలిక్ వచ్చే అవకాశం కనిపించే విధంగా ఆయన మాట్లాడారు. అండ్ ఈ రోజు ఇలాంటి నిర్ణయాలు ఎలా చూడొచ్చు, అలాగే దీనిపై వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే ముందు ఒక నలుగురు వ్యక్తులు ఈ థియేటర్ల బంధు వ్యవహారానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. ఒక కుట్రపూరితంగానే హరిహర వీరమల్లు సినిమా వచ్చినటువంటి నేపథ్యంలో జూన్ 12వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంటే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేసేందుకు పిలుపునివ్వడం జరిగింది. అంటే ఈ బంధు వెనకాల ఒక నలుగురు ప్రమేయం ఉంది. నలుగురు కుట్రపూరితంగానే ఈ బంధు కాల్ఫార్ చేశారనేది ముందు నుంచి కూడా జనసేన నేతలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభిప్రాయపడ్డారు. దాంతోపాటు అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కూడా హోం సెక్రటరీకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నలుగురు వ్యక్తులు ఉన్నారు, ఏం సంభాషణలు జరిగాయి, ఎలాంటి వ్యవహారాలు జరిగాయి, ఎలాంటి మీటింగ్స్ జరిగాయి, వీటన్నిటికి సంబంధించి కూడా విచారణ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నలుగురికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. దాని వెనక అల్లు అరవింద్ గాని, దిల్ రాజు, లేదంటే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, దాంతోపాటు మరొక నిర్మాత కూడా ఉన్నారంటూ ఒక ప్రచారం అనేది జరిగిన నేపథ్యంలో అల్లు అరవింద్ అలాగే దిల్ రాజు ఇద్దరు కూడా మీడియా సమావేశాలు వరుసగా నిర్వహించారు. నిన్న దిల్ రాజు కూడా చాలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదనేది దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి సంబంధించి కోపం వచ్చేలాగా మేమంతా కూడా వ్యవహరించాము, దాన్ని క్షమించాలంటూ కూడా దిల్ రాజు నిన్న చెప్పడం జరిగింది. దాంతోపాటు అల్లు అరవింద్ కూడా నలుగురిలో నేను లేను, పవన్ కళ్యాణ్కే మా సపోర్ట్ అంటూ కూడా ఆయన కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇక మిగిలినటువంటి ఇద్దరు ఎవరు, అసలు ఈ నలుగురు వెనక ఎవరున్నారు, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాస్ నుంచే ముందుగా బంధు అనేది వార్త వచ్చింది కాబట్టి అక్కడ ఎవరు వాళ్ళని నడిపించారు, ఆ థియేటర్లో యాజమాన్యాలు ఎవరనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి సమావేశాలు ఏం జరిగాయి, ఎవరెవరితో సంప్రదింపులు జరిగారు, ఎవరు దీని అనుకుని నడిపించారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనికి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అపాయింట్ చేసే ఆలోచనగా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి తర్వాత ఎవరు ఉన్నారు దీని వెనక, ఈ బంద్కు సంబంధించినటువంటి ఎలాంటి కార్యకలాపాలు జరిగాయనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైతే ఇకపైన సినిమా టికెట్లు పెంచాలన్నా, సినిమా ఇష్యూస్ కి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడాలన్నా వ్యక్తిగతమైనటువంటి సమావేశాలు గానీ, వ్యక్తిగతమైనటువంటి భేటీలు గానీ ఉండవు. ఇక్కడ నుంచి పూర్తిగా నిర్మాతల మండలి నుంచే ప్రభుత్వానికి సిఫార్సులు రావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. దుర్గా, అంటే ఇద్దరు నిర్మాతలు మాట్లాడినప్పుడు కూడా ఈ అంశం పైన ఫిలిం ఛాంబర్ వ్యక్తులు మాట్లాడకపోవడం తప్పే అంటూ కూడా వాళ్ళు కూడా మాట్లాడారు. అలాగే ఇప్పుడు కూడా ఫిలిం ఛాంబర్ నుంచే ఇకపైన ఏది వచ్చినా కూడా ఫిలిం ఛాంబర్ నుంచే రావాలని కూడా ఈ రోజు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ నుంచి ఎవరైనా రియాక్ట్ అయ్యారా, ఎవరైనా రియాక్ట్ అవుతారా, ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి సమావేశం కూడా ముగిసింది కాబట్టి ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఎవరు రియాక్ట్ అవుతారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇద్దరు ప్రొడ్యూసర్లు ఆల్రెడీ మాట్లాడారు, ముఖ్యంగా అల్లు అరవింద్ తో పాటు దిల్ రాజు ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. ఈ వ్యవహారాలన్నీ కూడా ఫిల్మ్ ఛాంబర్ జోక్యం చేసుకోవాలనేది చెప్పడం జరిగింది. అటు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య వారధిగా ప్రస్తుతం తెలంగాణలో అయితే ఎఫ్డీసీ ఉంది, కానీ ఏపీలో అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ఫిల్మ్ ఛాంబరే ఇలాంటి విషయాలన్నీ టేకప్ చేస్తుంది కాబట్టి ఫిల్మ్ ఛాంబర్ జోక్యం చేసుకోవాలి. అసలు ఈ నలుగురు ఎవరున్నారు, దాని వెనక ఏం జరిగిందనే అంశానికి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ కూడా ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబుని ఏడాది అయినప్పుడు కూడా కలవలేదు, ఇది మర్యాదగా అనిపించుకోదంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబరే ఇనిషియేట్ తీసుకోవాలనేది నిన్న ఇద్దరు నిర్మాతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అల్లు అరవింద్ గానీ దిల్ రాజు గానీ ఇద్దరు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఫిల్మ్ ఛాంబరే ఇనిషియేట్ తీసుకుని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లాల్సినటువంటి బాధ్యత, అలాగే ఒక మర్యాద అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ నుంచి ఫిల్మ్ ఛాంబర్ అనేది ఉంది కాబట్టి ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే కార్యకలాపాలు ఇలాంటివి జరగాలనేది నిన్న చెప్పారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ నుంచి ఖచ్చితంగా టికెట్ల రేట్లు పెంచాలన్నా, లేదంటే ఇతరత్ర సమావేశాలు కానీ సమస్యల గురించి మాట్లాడాలన్నా ఖచ్చితంగా ఫిల్మ్ ఛాంబర్ నుంచే రావాలనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఎలాంటి స్టెప్ ఉండబోతుంది అనేది తెలియాల్సి ఉంది. వాళ్ళు కూడా ముందుకొచ్చి మాట్లాడతారా, ప్రభుత్వాన్ని కలిసి వాళ్ళ సమస్యల గురించి కానీ థియేటర్ల బంధు వ్యవహారానికి సంబంధించి కూడా మాట్లాడే పరిస్థితులు ఉంటాయనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా థియేటర్ల బంధు వ్యవహారాన్ని అయితే చాలా సీరియస్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నారని చెప్పాలి.